హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మీ అందరినీ కూడా భక్తి, శక్తి అనే ఒక గొప్ప ప్రపంచంలోకైతే తీసుకెళ్ళిపోబోతున్నానండి. ఏంటా అనుకుంటున్నారా? అసల శక్తి రిలీజ్ అయ్యేదనేది మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. సో, ఈ వీడియోలో అయితే రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 3 రోజుల యొక్క పండగని చాలా అంగరంగ వైభవంగా ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే చూపించేస్తానండి. కానీ ఒక్క నోటండి, వీడియో చూస్తున్నంత సేపు కూడా జై శ్రీరామ, రఘురామ, సీతారామ అనే ఏదో ఒక మహామంత్రాన్ని మీరు జపిస్తూ ఉండి, ఈ 30 నిమిషాలు కూడా రాముల వారి మీదే పూర్తిగా దృష్టిని నిలిపి ఈ వీడియో చూసి లేదా విన్నట్లయితే కనుక వీడియో కంప్లీట్ అయ్యేసరికి డెఫినెట్‌గా మీ మనోభావాలు నెరవేరడానికి ఒక 60-80% అవకాశాలైతే ఉన్నాయండి. సో, చూసారు కదండీ! అటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు కూడా అంగరంగ వైభవంగా లైటింగ్‌తో దేవీభ్యమైనటువంటి కాంతులతో అయితే నైట్ వ్యూ అలా ఉంది. ఇక ఈరోజైతే రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఊరు, వాడ అందరూ తరలివచ్చారండి. ఈ ప్రాంగణమంతా కూడా వేస్ట్ వాయిస్ ఏమీ లేదండి. అందరి నోటంటా కూడా జై శ్రీరామ, జై శ్రీరామ, రామ రామ రామ, రామయ్య తండ్రి. మేమందరం ముద్దుగా పిలుచుకునే పేరు రామయ్య తండ్రి అని పిలుస్తాము. సో, కొద్ది నిమిషాల్లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయితే మొదలవబోతుందండి. కానీ దీనికన్నా ముందు 2 రోజుల ముందైతే జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, వస్త్రాదివాసం అనేసి కొన్ని కార్యక్రమాలు అయితే జరిగినాయి. ఇదేంటి జలాదివాసం కార్యక్రమం అంటే ప్రతి ఇంటి నుంచి కూడా నీళ్లు తెచ్చి మన రామయ్య తండ్రికి అభిషేకం చేస్తారండి. సో, ఇది చాలా గొప్ప కార్యక్రమం అండి. నీటిలో ఉన్న శక్తిని కూడా ఈ విగ్రహాలు తీసుకుని మరింత శక్తివంతంగా తయారవ్వడానికి ఇది ఒక మెయిన్ పాయింట్ అండి. సో, మీరందరూ కూడా జై శ్రీరామ అన్న నామాన్ని మాత్రం విడవకుండా జపిస్తూ వీడియో చివరి వరకు చూసేయండి. ఇది యజ్ఞం అంటే హోమం అండి. హోమానికని చెప్పేసేసి గుడి పక్క ప్రాంగణంలోనే ఈ రకంగా యాగశాల కింద చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ ఏదో ఇలా నిర్మించారు అంటే తప్పకుండా ఇక్కడ భవిష్యత్తులో హోమాలు, యజ్ఞాలు ఏదో ఒక రూపంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండబోవాలి అన్న ఒక శుభ సంకల్పంతో అయితే ఇక్కడ ఈ యాగశాలనైతే నిర్మించారండి. స్క్వేర్, రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్, సర్కిల్ ఇలాగ అన్ని రకాల ఆకృతుల్లోనూ కూడా అంటే ఇదంతా కూడా సనాతన ధర్మంలో రాసి ఉన్నటువంటి విధంగానే అయితే నిర్మించడం జరిగిందండి. ఈ విధంగా మధ్యలో అయితే మహాపూజా కార్యక్రమానికి కూడా అలంకరించడం జరిగింది. సో, 2 రోజుల ముందు రోజు రాత్రి ఈ విధంగా హోమానికైతే తయారు చేశారండి. హావర్తి కర్పూరాన్ని, హోమ దినుసులను అన్నిటినీ వేసి నిప్పైతే రగిల్చారండి. సో, అంతా కూడా చాలా సక్రమంగా జరగాలనేసి ముఖ్యంగా ఇది రాత్రి నుంచి ఉదయం వరకు జరుగుతూనే ఉన్నదండి. ఈ హోమాన్ని చేసేవాళ్ళు కూడా ఒకటి కాదు, ఇద్దరు కాదండి. ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా 6 జంటలు కూర్చొని చాలా అద్భుతంగా హోమం చేసి ప్రతి పూజ కూడా చాలా అంటే చాలా శుభ సంకల్పంతో మొదలుపెట్టి శుభంగా పూర్తి చేశారండి ఈ 6 జంటలు కూడాని. ఈ హోమానికి ద్రవ్యాలన్నిటిని కూడా సిద్ధం చేసి ఒక రోజు నైట్ అంతా చేశారు హోమం. తర్వాత రోజు కూడా ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ హోమం దగ్గర అయితే కూర్చోబెట్టారండి. మనం భగవంతుడికి సమర్పించిన నైవేద్యాలు దేవుడు కంటి మాత్రంతో అంటే కళ్ళతోనే ఆరగిస్తారని మన అందరికీ తెలుసు. కానీ హోమంలో వేసే ప్రతి వస్తువుని, ప్రతి దాన్ని కూడా డైరెక్ట్‌గా దేవతలు స్వీకరిస్తారనేసి మనకి ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఇది సనాతన ధర్మంలో కూడా చెప్పబడిందండి. కనుక హోమం యొక్క విశిష్టత అంతా ఇంతా కాదండి. చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి, కళ్ళతో చూసిన వాళ్ళకి కూడా అమితమైన ఫలితాన్నయితే ఈ హోమం చేసేవాళ్ళకి, చూసేవాళ్ళకి మనకి దేవుడైతే మనకి రాసిచ్చేసారండి. చాలా ఈజీ అండి పుణ్యం సంపాదించుకోవడానికి ఇవాళ రేపటి రోజుల్లోని. సో, ఈ యొక్క మహాహోమం కార్యక్రమానికి చూడడానికి మొత్తంగా అందరూ కలిసికట్టుగా ఊరు, వీధి అందరూ కలిసికట్టుగా వచ్చి జై శ్రీరామ,
జై శ్రీరామ అన్న ఒకే మహామంత్రాన్ని తీసుకుని అందరూ కూర్చొని ఉన్నారండి. మీరు చూడండి, యాగశాల నిర్మాణం కూడా ఒక పిరమిడ్ ఆకృతిలో ఉంది. అంటే ఎనర్జీ అక్కడ కేంద్రీకృతం అవుతుందండి. సో హోమంలో వేసి ద్రవ్యాలు అయితే వీటన్నిటిని కూడా రెడీ చేసి ఇక్కడ పెట్టారండి ప్లేట్లలోని. అక్కడ హోమం కంప్లీట్ అయ్యే హోమానికి అంతటికి రెడీ చేసుకున్నారు. అలాగే రెండవ రోజు క్షీరాదివాసం. క్షీరాదివాసం అంటే సేమ్ అందరూ కూడా, అంటే వాటర్ అయితే ప్రతి ఇంటి నుంచి బిందెలతో తెచ్చారు. కానీ పాలు లెక్కగా ఉంటాయి కనుక, సో వాళ్ళకి అవైలబుల్గా ఉన్న దాంట్లో ఎవరికి తోచినన్ని ఆవు పాలతో అయితే ఈ మన రామచంద్రమూర్తికి అభిషేకం చేస్తున్నారండి. దీన్ని క్షీరాదివాసం అంటారు. ఇక్కడ నీటిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మన రామచంద్రమూర్తి వారి విగ్రహానికి ఆపాదించినట్లే పాలల్లో ఉన్నటువంటి స్వచ్ఛత, పాలల్లో ఉన్నటువంటి వాల్యూస్, పాలల్లో ఉన్నటువంటి ఒక పాజిటివిటీ కూడా ఇప్పుడు మన సీత లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి సమేత మన రామచంద్రమూర్తికి కూడా ఈ యొక్క పాలల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీతో పాల స్వచ్ఛతకు కూడా ఒక ప్రమాణం కనుక ఈ విధంగా క్షీరాదివాసం కూడా చాలా బాగా జరిగిందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నది కలుషం అండి, మహాకలుషం. శిఖరం మీద ఏర్పాటు చేసే కలుషం, ఉత్సవమూర్తులు గంట, అలాగే సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారితో సహాగా అయితే ఇక్కడ క్షీరాదివాసం అయితే చేసుకుంటున్నామండి. చాలా బాగుందండి. ఒక పక్క నుంచి వేయడం, ఒక పక్క నుంచి శ్రీరామ జై శ్రీరామ అన్న నామం, ఒక పక్కన అభిషేకం. చాలా అంటే అక్కడ నిజంగా ఒక శక్తి కేంద్రీకృతమై ఉన్నది కనుకనే అనుకున్న పనులు వెంటనే అక్కడ అవడానికి జరుగుతున్నాయండి. సో చూసారు కదండి, గుడి పక్కనే ఏవైనా గుడి తాలూకాగా ఉన్నటువంటి సామాగ్రి అంతా వేసుకోవడానికి ఈ మండపం, అలాగే యాగ మండపం. ఇప్పుడు మీకు నేను చూపించింది గుడి అండి. సో గుడి కూడా మనం చాలా ఫ్రీగా అయితే దర్శనం చేసేసుకుందామండి. ఇది చూసారా, పాలల్లో ఈ క్షీరంలో అయితే మెరుస్తూ దగ మెరుస్తూ చిరునవ్వులు ఒలికిస్తూ ఎంత చక్కగా ఉన్నారు అండి మన రామచంద్రమూర్తి. అందరి నోట జై శ్రీరామ. సో వీడియో చూసేవాళ్ళు కూడా జై శ్రీరామ అన్న నామాన్నే నోట్లో వేసుకోండి. సో ఇక్కడ హోమం చేయడానికి ముందు ఇక్కడ మహామండపం మధ్యలో, యాగశాల మధ్యలో అయితే పూజాది క్రతువులు నిర్వహిస్తున్నారండి. కానీ చూడండి, ఇక్కడ అంతా అలాగా కూర్చొని కూడా జై శ్రీరామ అన్న బుక్స్ను కూడా హోమగుండంలో సమర్పించడానికి జై శ్రీరామ అన్న బుక్స్ను కూడా ఇక్కడే కూర్చుని జై శ్రీరామ అన్న నామాన్ని జపిస్తూ రాస్తున్నారండి. అలాగే హోమం కూడా మొదలైపోయింది. ఈ హోమంలో వేసే ఇక్కడ ఒక నానుడు కూడా ఉందండి. ఏ వస్తువుకైనా సరే పరిపూర్ణత, గౌరవం రావాలి అంటే అది చివరికి కాలి బూడిద అవ్వాలి అన్న నానుడి మన పురాతన సాంప్రదాయం నుంచి వస్తుందండి. అందువల్లనే ఏవైతే విలువైనవి ఉన్నాయో, ఏవైతే మన భగవంతుడికి ఇష్టం అనుకుంటున్నామో, ఏదైతే మన పర్యావరణానికి మంచిది అనుకుంటున్నామో అలాంటి వాటన్నింటినీ తెచ్చి ఈ యొక్క హోమంలోని హవిస్సుల్ని మనం భగవంతుడికి సమర్పిస్తామండి. దానివల్ల పుణ్యం పొందేది మనమే అండి. అది కూడా చాలా ఈజీగా భగవంతుడు మనకి ఇచ్చేశారు. సో ఆ రోజు సాయంత్రం ధాన్యాదివాసం అండి. అంటే ధాన్యం అండి. ధాన్యము అంటే మన ప్రధాన యొక్క ఆహారం. మన అందరి యొక్క ఏదైతే మనం ప్రధానంగా తీసుకునేందో దాన్ని కూడా, ఇది చాలా మంచిదండి ధాన్యాదివాసం అనేది. ధాన్యాదివాసంలో ఈ యొక్క రామచంద్రమూర్తి, సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులు సమేతంగా ఈ ధాన్యంలో కంప్లీట్ ఓవరాల్గా మొత్తం ధాన్యంతో మూసివేస్తామండి. ధాన్యాభిషేకంలో మహాకలిశానికి, ఉత్సవమూర్తులకి, గంటలకి, మా రామచంద్రమూర్తికి, సీతమ్మ వారికి, లక్ష్మణుడికి, అదేవిధంగా ఆంజనేయ స్వామికి జై శ్రీరామ అంటూ ధాన్యంలోని ఉన్నటువంటి అమితమైన శక్తిని కూడా రామచంద్రమూర్తి విగ్రహాలు కట్టుకోవాలని చెప్పి ఈ యొక్క ధాన్యాదివాసం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఇది చూడడానికి ఎంతో కన్నుల విందంగా ఉంది. అది నైట్ టైము. ఒక పక్కన దేవీభ్యమైన కాంతులతో మెరిసిపోయే లైటింగ్, మరో ప్రక్కన ఈ యొక్క ధాన్యాదివాసం చూడడానికి ఎంతో 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 అద్భుతం. నిజంగా మన కళ్ళు అదృష్టం చేసుకుని ఉన్నాయండి. ఈ ధాన్యాదివాసం పూర్తి అవ్వగానే ఇక్కడ వస్త్రాదివాసం చేస్తున్నారండి. వస్త్రాదివాసం అంటే
మన ప్రతి ఒక్కరి ఇంటి నుంచి కూడా అమ్మవారికి బ్లౌజ్ పీస్, అలాగే అయ్యవారికి టవల్ లేదంటే పంచ, ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి వస్త్రాల వాళ్ళు మన సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వారికి అయితే తీసుకొచ్చి వాళ్ళకి ఓపుకున్నంతలో సమర్పించారండి. ఇదిగోండి విగ్రహాలు, ఇవే ముందు విగ్రహాలు, ముందు గుడిలో విగ్రహాలు. ఈ గుడి ప్రాంగణం, ఇక్కడ ప్రతి ఒక్కరూ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వస్త్రాలతో వస్త్రాదివాసం కూడా చాలా బాగా జరిగిందండి. ధాన్యాదివాసం, వస్త్రాదివాసం, అలాగే ఫ్రూట్స్‌తోనండి. పళ్ళతో కూడా ఇది చేశారండి. పళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నాం. సో, ప్రధానమైనటువంటి ఎంట్రన్స్ మార్గంలో ఈ లైటింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద అయితే నిలిచిందండి. ఆ లైటింగ్ చూసి అందరూ జై శ్రీరామ అన్నారు. సో, మనకి ఈ ఏనుగులు మనకి స్వాగతం చెబుతున్నాయి అన్నట్టుగా, వచ్చే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెబుతున్నాయి అన్నట్టుగా. చూడండి ఎంత బాగుందో గుడి ప్రాంగణం అంతా కూడా చాలా క్లియర్‌గా మీకైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అన్న భేదం లేకుండా చిన్న పిల్లలతో సహాగా అందరూ జై శ్రీరామ, జై సీతారామ, జై జై శ్రీరామ అన్న ఒక మహామంత్రాన్ని ఇచ్చుకుని అందరూ కూడా జపిస్తూనే ఉన్నామండి. సో, తర్వాత రోజు ఉదయాన్నే విగ్రహ ప్రతిష్ఠ అండి ఈ గుడిలోని. సో, ఒక్కసారి గుడినంతటినే చూడండి. పూలని మాల కట్టేది ఒకరు, వేసేది ఒకరు. సో, పూలమాలలన్నిటిని కూడా స్వామివారికి సమర్పిస్తున్నారు. అలాగే ఒక్కసారి ఈ హారతిని కళ్ళకద్దుకోండి. ఈ యొక్క ధాన్యాదివాసం, వస్త్రాదివాసం, పళ్ళతో కూడా అభిషేకం అయిన తర్వాత మహాహారతి అండి. జై శ్రీరామ్ అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అంతా బాగుండాలి అన్న సంకల్పంతో, ఊరి మొత్తం బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడా గొడ్డలితో పోయేకటి కష్టాన్ని గోటుతో తీర్చే స్వామి అని చెప్తూ కూడా మహాహారతిని అయితే ఇచ్చేసి ఈ విధంగా విగ్రహాలని ఉంచిన మన రామచంద్రమూర్తి ఉన్నటువంటి విగ్రహాలకి ఈ విధంగా ధాన్యాన్ని, వస్త్రాన్ని, ఫ్రూట్స్ని వేసి ఈ కవర్తో అయితే క్లోజ్ చేశారండి. నైట్ అంతా చక్కగా రెస్ట్ తీసుకోమనేసి. సో, ఇప్పుడు పూలాదివాసం కూడా చేసేసి మనకి తరువాత రోజైతే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైపోతుందండి. ఇలాగా కానీ ఇక్కడ స్వామివారికి సమర్పించే ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటి నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో మన రామయ్య తండ్రి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అని చెప్పి ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే తీసుకొచ్చారండి. సో, అంత పాజిటివ్ ఉంది. ఈ విధంగా ఈ పుష్పాదివాసం కూడా అయిన తర్వాత 4 వైపులా అద్దాలు, చాకు, దీపాలు పెట్టేసి నైట్ అంతా అలా రెస్ట్లో పెట్టేశారండి. సో, మరుసటి రోజు ఉదయానికైతే మరి విగ్రహ ప్రతిష్టాపన అయితే ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీకి సంకేతం ఏంటండి? స్వీటు. ఆ స్వీట్లో అప్పట్లో అందరూ కూడా రాయల్గా చెప్పుకునేది బూరి. అదే ఒక గొప్ప కడుపు చలువ స్వీట్ అంటారు. సో, ఆ ఊరిలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా, ఆడపడుచులు, ముఖ్యంగా ఆడపడుచులండి. ఎందుకంటే ఇంటి బాగు కోరినా, ఊరి బాగు కోరినా అదంతా ఎవరి చేతిలో ఉందండి? ఆడపడుచుల చేతిలో ఉంది. కనుక ఆ విధంగా ఊరిలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా బూరెలను తీసుకుని వెళ్ళి కలశం మీద అభిషేకం చేశారండి. నేను మహాకలశాన్ని ఇందాక చూపించాను కదా, ఆ మహాకలశం మీద అయితే పూర్ణం బూరెల్ని అయితే సమర్పించారండి. అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు 11 బూరెలకు తక్కువ కాకుండా ఎక్కువ, ఆ తర్వాత నీ ఇష్టం 11, 21, 53 అలా 101 ఎన్ని బూరెలైనా వేయొచ్చండి. ఇలా వేయటం వలన అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అని నిండుకుంటుంది. ఎందుకంటే బూరి అంటే అదొక స్వీట్‌కి చిహ్నం అండి, శుభానికి చిహ్నం. సో, ఇక్కడ మాకు జరిగిన ఒక అద్భుతం కూడా ఏంటంటే, మేము చిన్న తోపు పెట్టినా కానీ రాముల వారి పేరు చెప్తే మాత్రం బూరి చక్కగా ఈ పిడికిల్లో పట్టే అంత పెద్ద బూరైతే వచ్చిందండి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది అంటే గుడికి తీసుకొని వచ్చేసాం బూరెలతో సహాగానే. ఇక్కడ నవధాన్యాలు, అలాగే రాముల వారి యొక్క పీఠం కింద వేసేటటువంటి నవధాన్యాలు, యజ్ఞంలో వేసేటటువంటి ఈ యొక్క హోమ సామాగ్రి ఇవన్నీ కూడా ఇక్కడైతే సేల్ చేస్తున్నారండి. ఇవి తీసుకుని మేము వేస్తాం. సో, రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అందరూ చాలా ఆత్రంగా అయితే ఎదురు చూస్తున్నామండి. ఈ విధంగా బూరెలన్నిటిని కూడా పెద్ద పెద్ద డ్రమ్స్లోకి అయితే కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి చూడండి, మహాకలశాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోండి అండి. ఈ మహాకలశంలోనే విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని గ్యాదర్ చేస్తుందండి. ఆ పవర్ ఈ మహాకలశానికే ఉందండి. ఈ కలశంలో ఉన్నటువంటి ఎనర్జీ గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాల మించి అది దర్శనం చేస్తున్న మన మీదకి వస్తుందండి. ఇదేంటి శక్తి ఈ విధంగా మన వరకు రీచ్ అవుతుంది. సో, మేము
మేమందరం కూడా ఈ యొక్క గోపురం మీద అయితే ఉన్నామండి. సో మీకు వ్యూ కూడా చూపిస్తాను. ఈ రకంగా ఒక నిచ్చెన లాంటిది ఏర్పాటు చేశారు. ఇది ఎక్కే మేమందరం కూడా పైకైతే వచ్చామండి. జై శ్రీరామ అని కింద మొదలుపెట్టామండి. పైకి వచ్చేసరికి మాకు ఎలా వచ్చామో కూడా తెలియదు. పైకైతే వచ్చేసాం, బూర్లు వేసేసాం. సో ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి సీత, రాముడు, లక్ష్మణ సమేత, ఆంజనేయ స్వామి సమేత ఈ విగ్రహాలు ముందు గర్భగుడిలో విగ్రహాలండి. వీటితోనే మా మొర అంతా చెప్పుకునేవాళ్ళం. సో ఒక్కసారి నైట్ చూసిన వ్యూ మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. మార్నింగ్ ఈ రకంగా ఉంటుంది. నైట్ వ్యూ ఏ విధంగా ఉంటుందో చూసారు కదా. సో మార్నింగ్ అయితే ఈ రకంగా ఉందండి. మార్నింగ్ మనకి సూర్యుని యొక్క వెలుతురులో ఈ యొక్క దీపాల వెలుగు అనేది మనకు అనిపించదు. ఇవండి మా సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేత మూర్తులండి. ఇవే మా యొక్క సాధక బాధకాలన్నీ తీర్చిన మూర్తులు. వాటిని అందుకునే మేము పైన శిఖరం మీద ఏర్పాటు చేసేసుకున్నాం. సో ఫైనల్గా అయితే నేను ఇక్కడ నవధాన్యాలు విగ్రహాల కింద వేసేటప్పటికి వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదండి. చూడండి, సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేత పాలరాతి విగ్రహాలను అయితే ప్రతిష్టాపన చేస్తున్నారండి. ఇక్కడ వీడియో తీయడం నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మంత్రజపం చేసే పంతుల గారికి కానీ, దర్శనం చేసుకునే భక్తులకు కానీ, పని చేసే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడియో తీస్తున్నాను కదా. సో అందుకనే కొంచెం క్లారిటీ తక్కువగా ఉంటుంది మీకు ఇవి. కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నది పాలరాతి విగ్రహాలనండి. రాముల వారు, లక్ష్మణుల వారిని అయితే పెట్టేశారండి. ఫైనల్గా మన సీతమ్మ వారిని, అలాగే ఆంజనేయ స్వామి వారిని కూడా పెట్టేశారు. ఈ విధంగా విగ్రహ ప్రతిష్టాపన అయితే అయిపోయిందండి. అడుగున నవధాన్యాలు ఈ విధంగా అయితే విగ్రహ ప్రతిష్టాపన మేళ తాళాల మధ్యలో జై శ్రీరామ, జై శ్రీరామ, జానకి రామ, రఘురామ అన్న మంత్రోచ్చారణ నడుమన అంగరంగ వైభవంగా ఊరు జనమందరూ చూస్తున్నటువంటి మరి మధ్యలో ఈ విధంగా సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేత పాలరాతి విగ్రహాలను అయితే, మూర్తులను అయితే అక్కడ ఉంచేశారండి. అందరూ కూడా జై శ్రీరామ అన్నారు అంతే అండి. అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ఇలా చాలా నిమిషాల వ్యవధిలోనే, సెకండ్ల వ్యవధిలోనే అయితే జరిగిపోయింది. ఒక్కసారి ముద్దులోలికే రామచంద్రమూర్తి మొహాన్ని చూడండి, నవ్వుతూ మనందరినీ ఎలా చూస్తున్నారో వీడియో తీయటానికి ఈ రకంగా అనువైందండి. మధ్యలోంచి చూడండి ఎంత బాగా మనందరినీ చూస్తున్నారు అండి రామచంద్రమూర్తి. అయితే ఈ విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత, ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాతే ఈ కళ్ళకున్నటువంటి ఈ క్లాత్స్ రిమూవ్ చేయడం జరుగుతుందండి. సో ఒక్కసారి చూడండి, విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత నవధాన్యాల మీద అద్భుతమైనటువంటి శక్తి కేంద్రీకృతమైనటువంటి నవధాన్యాల మీద పైనుంచి శిఖర కలశం నుంచి వచ్చిన శక్తితో సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేత విగ్రహాలతో జై శ్రీరామ అని మంత్రాన్ని ఒకటే జపిస్తున్నామండి. అయితే ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మొదటగా అద్దంలో చూడాలి అని చెప్పేసి అద్దంలో దర్శనం చేయించారండి. అద్దంలో దర్శనం చేసిన తర్వాత ఒక్కసారి చూడండి, ప్రాణ ప్రతిష్టాపన చేసినటువంటి సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలని. సో ఆ మూర్తులను ఒక్కసారి అద్దంలో చూడండి. జై శ్రీరామ. సో ఈ యొక్క నూతన గుడిలో కూడా మన ముక్కోటి దేవతలు ఆవులో ఉంటారన్నది ఎంత గొప్ప విశ్వాసమో. ఆవు ఒక్కసారి మన నాటు ఆవును కూడా గుడి ప్రాంగణం అంతా కూడా మనం తిప్పించేసి ఈ విధంగా తల్లి పిల్లతో సహాగా క్షేమంగా కిందకి దించేసామండి. ఇది మెట్లు ఎక్కి ఈ ఆవు కిందకి దిగిందంటే అది ఎంత కష్టతరమో చూడండి. మనలా కాదు, ఆవు అయితే పాపం ఏదోలా దిగిపోయింది. కానీ దీని వెనకతలో ఉన్న దూడ మాత్రం కాస్త స్లిప్ అయిందండి. కంగారు పడ్డాం, కానీ అవి పరిణితిలో మనకన్నా చాలా గొప్పగా ఉంటాయండి. వెంటనే లేచి నార్మల్ అయిపోయింది. సో ఆవు దిగిన తర్వాత అయితే దూడని చాలా స్లోగా అయితే దించారండి. ఆ క్రమంలోనే కాస్త స్లిప్ అయింది. సో జై శ్రీరామ, జై శ్రీరామ అన్న శక్తితోనే అయితే అవి చాలా జాగ్రత్తగా కిందకి దిగినాయండి. సో ప్రతి ఒక్కరూ కూడా విగ్రహ ప్రతిష్టాపన అయిపోయింది. ఇప్పుడు అద్దంలోని రామచంద్రమూర్తి యొక్క మూర్తిని దర్శనం చేయడానికి అయితే ఈ రకంగా లైన్లో ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు. చూడండి, జై శ్రీరామ, జై శ్రీరామ, రామ 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 అనేసే మంత్రంతో అయితే అద్దంలో దర్శనం చేయడానికి వెళ్ళారండి భక్తులందరూ. ఈలోగా మన అమ్మవారు సీతమ్మ తల్లివారు, మన బంగారు తల్లి యొక్క మాంగళ్యాన్ని ఒక్కసారి దర్శనం చేసుకున్నారండి. ఇక్కడ మీకు ఇది చాలా నిజమండి. అసలు ఎంత వస్తుందో తెలియదు, కానీ అమ్మవారి యొక్క శతమానానికి అని చెప్పి డబ్బుల కోసం అని చెప్పేస్తే అడిగిందే మొదలు చిన్న పెద్ద పిల్ల అన్న తేడా లేకుండా
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచింది ఇవ్వడంతో అమ్మవారికి చాలా అద్భుతమైనటువంటి అనుకున్న దానికన్నా గొప్ప రీతిలో అయితే ఈ స్తోత్రాలు, సుట్లు, శతమానాలు చాలా అంటే చాలా బాగా అమరినాయండి. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. అంతా కూడా మన రామచంద్రమూర్తి చలవండి. ఈ విధంగా మేళ తాళాలలో కళ్యాణం జరుగుతున్న స్వామివారి దగ్గరికి ఈ యొక్క శతమానాలు పట్టుకొని మన ఆడవాళ్ళందరూ, ముత్తైదువులందరూ బయలుదేరండి. ఒక్కసారి దర్శనం చేసుకోండి. జై సీతా రామ. చూడండి ప్రతి ఒక్కరి నోట్లోని కూడా అమ్మ సీతమ్మ తల్లి శతమానాలు తీసుకొని చూడండి ఎంతమంది ముత్తైదువులు అమ్మవారిలాగా అయితే వస్తున్నారు. ఒక్కసారి చూడండి. జై శ్రీరామ. అంతే అండి. ఇదే మంత్రం అండి. ఇదే తారక మంత్రం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళిపోతుందండి. జై శ్రీరామ. సో ఈ విధంగా అమ్మవారి యొక్క శతమానాలను కూడా తీసుకుని వెళ్ళి ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన చేసిన ఆ స్వామివారికి ఈ యొక్క నగలన్నీ కూడా అలంకరించిన తర్వాత మీకు వ్యూ చూపిస్తానండి. సో ఇక్కడ యాగ మండపం పక్కనే అక్కడ మూర్తులకి కళ్యాణం అయితే జరుగుతుందండి. మన సీతారాముల కళ్యాణం. యాక్చువల్గా సీతారాముల కళ్యాణానికి ముందు రోజే మీ అందరికీ నేను కళ్యాణం చూపించేస్తున్నానండి. సో ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి శతమానాలని వీటన్నిటిని అమ్మవారి యొక్క సుహాసిని భరితమైనటువంటి వాటన్నిటిని కూడా అందరూ కళ్ళకద్దుకున్నారు. హోమం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సాధారణమైనటువంటి వాళ్ళని లోపలికి అలౌ చేశారండి. యాగం జరుగుతున్నంతసేపు అందరూ బయట ఉండి హోమం పూర్తయిన తర్వాత హోమంలో ఆ ద్రవ్యాలన్నీ వేసి దండం పెట్టుకుని అయితే లోపలికి వచ్చేసామండి. లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు మన కళ్యాణం చేపిస్తున్నారు కదా, ఈ కళ్యాణానికి శతమానాలు అయితే ఒకరు దాతలు సమర్పించారండి. అమ్మవారి యొక్క శతమానాలు. సో ఇందులోనే స్వామివారి యొక్క జంజం శతమానాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఒక్కసారి దర్శనం చేసుకోండి. సో మరి ఒకరు రాముల వారికి, మన రామచంద్రమూర్తి వారికి కిరీటం అండి. అద్భుతమైనటువంటి వెండి కిరీటాన్ని సమర్పించారండి. చూడడానికి చాలా బాగుందండి. ఈ కిరీటంలో మనకి ఈ కిరీటం పెట్టుకోగానే అయోధ్యలో ఉన్న రాముల వారిలాగా అయితే అనిపించారండి. పాలిస్తున్న రాముల వారిలాగా, మన కష్టాలు సాధక బాధకాలు తీరుస్తున్న రాముల వారిలాగా అయితే అనిపించారు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ పెట్టించు రాముల వారిని చూపించవచ్చు కదా అని. కానీ ఒక్కసారి ఓపికతో ఉండండి. ఎదురు చూసిన తర్వాత వచ్చే ఫలితం చాలా మధురంగా ఉంటుంది. సో ఇప్పుడు ఉత్సవమూర్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవమూర్తులకి మన సీతారాముల కళ్యాణం అయితే చూసేద్దాం రండి. సో చూడండి, కళ్ళకు అద్దుకోండి. స్వామివారికి అయితే జంజం వేసేస్తున్నారు. ఇక మన సీతారాముల వారిని అయితే పూల మాలలతో అలంకరించారు. ఇప్పుడు బట్టలు పెడుతున్నారండి. అంటే కళ్యాణం ప్రొసీజర్ అందరికీ తెలిసిందే అనుకోండి. కానీ జై శ్రీరామ అన్న మహామంత్రాన్ని నోట్లో వేసుకుంటూ కళ్ళతో చూస్తూ చెవులతో వినించాలండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి డెఫినెట్గా మన మనోభావాలన్నీ కూడా నెరవేరుతాయని నేను చెప్పాను కదా, అది 100% నిజమంటారు. సో ఈ పంతులు గారులు అందరూ కూడా శాస్త్రోక్తంగా విధి విధానాలతో అయితే స్వామివారి కళ్యాణం చేస్తున్నారండి. 6 జంటలు అయితే కూర్చొని ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చాలా గొప్పగా అద్భుతంగా చూడండి. ఇది కన్యాదానం సామాగ్రితో తీసుకుని వచ్చారు. ఈ కన్యాదానం సామాగ్రితో ఇప్పుడు మన అమ్మవారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఒక బాధ్యతాయుతమైన తండ్రి కూతుర్ని కన్యాదానం చేస్తారో అంత బాధ్యతగా ప్రతీదీ వివరిస్తూ మన యొక్క సీతమ్మ వారిని మన రామయ్య తండ్రి చేతిలో అయితే పెట్టేశారండి. ఇదే కదా కళ్యాణం యొక్క మెయిన్ అర్థం. సో ఇక్కడైతే మనకి జరుగుతున్న దాంట్లో ఒకటి విగ్రహ ప్రతిష్టాపన మహా గొప్పగా చూడటం ఒకటైతే, రెండవది ఈ కళ్యాణంలో కూర్చొని సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం అని అంటారు కదా. ప్రతి భగవంతుడికి చేసేది వేరండి, కానీ సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణమే. ఎందుకంటే వాళ్ళ కళ్యాణం వల్లనే లోకానికి అంత గొప్ప మేలైతే జరిగిందండి. మన రాముల వారు ఎన్నో ఓర్చుకున్నారండి. ఒక మనిషిగా పుట్టి భగవంతుడిగా అంచెలంచెలుగా ఏ విధంగా ఎదగాలో మన మానవ జాతికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి అండి. ఆడవారికి కానీ లేదంటే మగవారికి కానీ ఒక చిన్న వాటికే ఎంతో పెద్దగా కోపం వచ్చేస్తూ ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఉన్న కష్టమంతా మన మీదే ఉంది అని బాధపడిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి రామాయణంలో చెప్పిన విధంగా సీతారామ లక్ష్మణ్ ఆ ఆంజనేయ స్వామితో సమితంగా
ఒక్కసారి మనం వింటే వాళ్ళ జీవితాలనే కనుక గుర్తు చేసుకుంటే మన కష్టం అసలు ఏంటి ఆఫ్టర్ ఆల్ అని అనిపిస్తుందండి. సో వాళ్ళ మానవ జన్మెత్తి అన్నిటినీ ఓర్చి ఆ విధంగానే వాళ్ళు దేవతారు మూర్తుల కింద అవ్వారండి. సో దండం పెట్టుకోండి. ఈ విధంగా మనకి జీలకర్ర బెల్లం పెట్టేసుకున్న తర్వాత ఒక హారతిని కళ్ళకు అద్దుకోండి, మహాహారతిని. సో మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. నేను ముందే చెప్పాను, పంతులు గారికి ఏ విధంగానూ డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి కించిత్ మాత్రం ఇబ్బంది లేకుండా అయితే వీడియో షూటింగ్ అనేది జరిగిందండి. అందుకనే కొంచెం క్లారిటీగా తక్కువ కనిపిస్తుంది. సో ఈ విధంగా గౌరీ పూజ జరిగిన కుంకాన్ని, తిలకాన్ని మేమందరం కూడా మహాప్రసాదం కింద, అమ్మవారి మహాప్రసాదం కింద నుదుట ధరించామో లేదో అండి, ఈ కార్యక్రమం అయ్యేసరికి దగ్గరగా 10:30, 11 అవుతుంది. కానీ ఎవ్వరిలోనూ నీరసం అనే ప్రసక్తే లేదండి. ఎప్పటికప్పుడు ఎనర్జీని బూస్ట్ చేసుకుంటున్నాం. మేము ఎలాగ జై శ్రీరామ అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనసులో జపిస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండడం వల్ల అందరిలోనూ కూడా ఆనందం తప్ప ఎవ్వరికీ కూడా ఏ విధమైన నీరసం లేదండి. సో ఆరోగ్యంగా ఉండటానికి భగవంతుడి నామస్మరణ కూడా ఒక గొప్ప ఔషధం అని నాకు ఇప్పుడే తెలిసిందండి. సో ఈ రకంగా తలంబ్రాల కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందండి. మనకి ఒక కార్యక్రమం బాగా జరిగింది అంటే అది జరిపించిన వాళ్ళది ప్లస్ అది జరగడానికి కోఆపరేట్ చేసిన వాళ్ళది కూడా ఉంటుందండి. సో భగవంతుడు ఎక్కడ ఏ పుణ్యం ఉంచరండి, ఎవరిది వాళ్ళకి మాత్రం రాసైతే ఇచ్చేస్తారు. ఈ విధంగా అంగరంగ వైభవంగా మేమందరం కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఉండడం వల్ల ఏకకాలం ప్రతిష్టాపన, హోమం చుట్టూ ప్రదక్షిణాలు, హోమంలోని ఆ యొక్క ద్రవ్యాలు వేయడం, అలాగే సీతారాముల యొక్క దివ్య లోక కళ్యాణాన్ని కూడా వీక్షించే మహా అదృష్టం అయితే ఈ వీడియో ద్వారాగా మన అందరికీ కలిగిందండి. సో ఇక్కడైతే మొత్తంగా ఓవరాల్గా ఈ తలంబ్రాలు బియ్యానికి ఉన్నటువంటి శక్తి మామూలుది కాదండి. ఎవరైనా కానీ సీతారాముల వారి మించి పడిన తలంబ్రాలతో పడిన బియ్యాన్ని పరమాన్నం చేసుకుని భార్యాభర్త తీసుకున్నట్లయితే డెఫినెట్గా సంతానం అనుగ్రహిస్తారండి. రామయ్య తండ్రి అది నాది గ్యారెంటీ రాసిస్తాను. కానీ అక్కడ ఒక నమ్మకాన్ని అయితే పెట్టండి. అదిగోండి యాగమండపాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోండి. పిరమిదాకృతిలో అందరూ కూడా ఈ తలంబ్రాల బియ్యాన్ని తల మీద వేసుకునేసి బయలుదేరదారు. స్వామివారిని దర్శనం చేసుకుందాం, ప్రాణ ప్రతిష్టాపన చేసుకుని అలంకరించుకున్న రామయ్య తండ్రిని దర్శనం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారండి. సో పుష్పాలు కూడా అలంకరించేసాము. ఇక్కడ తలంబ్రాలు మనం కళ్ళకు అద్దుకొని వేసుకున్నప్పుడు ఒక పాజిటివ్ థాట్ ఉండాలండి. అంటే ఎప్పుడైనా కళ్యాణానికి మీరు వెళ్ళినప్పుడు మీకు పనికొస్తుందని చెప్తున్నానండి. తలంబ్రాల్లోని అత్యంతమైనటువంటి శక్తి ఉంటుందండి. ఆ తలంబ్రాలు పెట్టిన ప్లేసు డబ్బుతో ఉంటుందంటారు. ఆ తలంబ్రాలు వేసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంటారండి. అదేవిధంగా ఏదైనా సరే అండి, ఏదైనా ఒక పని జరగాలి, ఇలా చేసాము ఇలా జరగాలి అంటే అక్కడ నమ్మకం మనం పెట్టి తీరాల్సిందండి. నమ్మకం పెడితే అది జరిగి తీరుతుంది. అది జరిగిందని అనుకోవాలి. ఒక్కసారి ఈ యొక్క దివ్య మంగళహారతిని కళ్ళకు అద్దుకోండి. జై శ్రీరామ, జై జై శ్రీరామ. సో కర్పూర దండలు కూడా వేసేసుకుని వదుకోండి. క్లోజ్గా తీస్తున్నాను ఎందుకంటే అంత కార్యక్రమం పూర్తయింది కదా, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సో తలంబ్రాల బియ్యాలని, అక్షంతల్ని, అలాగే పువ్వుల్ని మిక్స్ చేసి మా అందరికీ కూడా మహాప్రసాదాన్ని అందజేశారు. సో ఆడపడుచులు, ఆడవాళ్ళు అందరూ కూడా కొంగునైతే కట్టేసుకున్నారండి. కళ్ళకు అద్దుకుని అక్షంతలు నెత్తి మీద వేసుకుని, ఎందుకంటే ఇంట్లో ఉన్న పిల్లలు, భర్త వాళ్ళందరికీ కూడా ఈ మహాప్రసాదాన్ని అందించాలనేసి. సో నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఈ యొక్క ఈ వెండి కిరీటాన్ని, అలాగే పువ్వుల్ని, మనం తీసుకొచ్చినటువంటి శతమానాలని, ఇవి అన్నిటిని కూడా మన యొక్క సీతారామచంద్రమూర్తులు అలంకరించుకొని దేవీభ్యమానంగా అయితే మనకి దర్శనం ఇచ్చేస్తారండి. అప్పుడు ఒక్కసారి మీరు పూర్తిగా రామచంద్రమూర్తే అక్కడ ఉన్నారు, మనల్ని పాలించడానికి వచ్చారు అని నమ్మినట్లయితే కనుక మీరు వెంటనే జై శ్రీరామ అన్న నమ్మకాన్ని ఉంచి అంతా మంచి జరుగుతుంది అనుకోండి. సో కళ్యాణం పూర్తయిన అనంతరం సీతారామచంద్రులండి. సో ఒక్కసారి కాళ్ళకి నమస్కరించుకొని లోపలైతే పెట్టేశాము. సీతారామమూర్తులను చూడండి, ఒక దండ, ఒక ముడి ఎలాగ విగ్రహాలని కలుపుతూ వస్తుందో. సో జై శ్రీరామ అండి. రామతత్వం అర్థమైతే అసలు మనకి కష్టం అనేదే ఉండదండి. ఎందుకంటే రామచంద్రమూర్తి మనందరి కష్టానికి సరిపడినంత కష్టం ఆయన అనుభవించేసే భగవంతుడి కింద అయితే అవతరించారండి. నరుడుగా పుట్టి నారాయణుడిగా ఎదిగారండి. సో ఈ యొక్క ఇవి మనకి దీపారాధన కుందులండి, చాలా పెద్దవి. సో ఇక్కడ గుడిలోని అని చెప్పి ఇప్పుడు
ఏదైనా సరే మనకి పూజ స్టార్ట్ చెయ్యాలి అంటే అది దీపారాధనతోనే మొదలవుతుంది కనుక మనం దీపాన్ని చూస్తూనే రామచంద్రమూర్తిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు పెట్టుకున్న ఈయన వేసుకున్నటువంటి వస్త్రాలు, నగలు అన్నింటితో అయితే మనం రామచంద్రమూర్తిని జై శ్రీరామ అని దర్శనం అయితే చేసేసుకుందామండి. సో, ఒక్కసారి చూసేయండి రామచంద్రమూర్తిని, సీతా సమేత రామచంద్రమూర్తిని, అయోధ్య రాముడిని. అది ఒక్కసారి దివ్య మంగళ హారతి అండి. విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ హారతి అండి ఇదిగోండి. మన చిరునవ్వులొలుకుతూ మనందరినీ ఎంత కరుణతో, ఎంత ప్రేమతో చూస్తున్నారో చూడండి. సీతారామ లక్ష్మణులు దేవీభ్యమానంగా ఉన్నటువంటి విగ్రహాలను చూస్తుంటే కడుపు నిండిపోయి మనసు పొంగిపోతుందండి. అంత గొప్పగా ఎప్పుడో వినడమేంటి రామచంద్రమూర్తి అందం, ఇప్పుడు స్వయంగా చూస్తున్నానండి రామచంద్రమూర్తి యొక్క అందం. ఎంత అందం! ఒక్కసారి దీపాన్ని కూడా దర్శనం చేసుకోండి. సో, భక్తులు కూడా వాళ్ళకి ఏదైతే ఏ విధంగా అయితే దేవుని దర్శనం చేసుకుంటారో ఆ రకంగా కొబ్బరికాయలతో, అరటిపళ్ళతో, పూలతో అయితే మన సీతారామచంద్రమూర్తిని, మన లక్ష్మణ సమేత రామచంద్రమూర్తిని దర్శనం అయితే చేసేసుకున్నామండి. మనసు మొత్తం కూడా తేలిపోయింది. సో, ఇప్పుడు కలశాల మించి బూరెలు వేయడం ఆడపడుచులు అని చెప్పాను కదండీ! సో, ఆడపడుచులు అందరూ పట్టుకెళ్ళినటువంటి బూరెల్ని, తీపిని, పాజిటివిటీని శిఖరం కలశం మించి అయితే వేస్తున్నారండి. మహా కలశం మించి. ఈ కలశం మించి పడిన ప్రతి బూరి కూడా ఆడపడుచులు చెంగుల్లో పడేటట్లుగా అయితే వేస్తారండి కలశం మించి. అలా చెంగులో పడింది అంటే వాళ్ళే అనుకున్న ఏదో ఒకటి అవుతుంది అన్న ఒక నమ్మకాన్ని కూడా మేమైతే ప్రతిష్ఠించేసుకున్నామండి. నమ్మకానికి తగ్గట్టుగానే మాకు పనులు కూడా అయిపోతాయి. ప్రతి ఒక్కరు చెంగు కూడా నింపుకుని అయితే వెళ్ళారండి. అది బూరిలా కాకుండా శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య ప్రసాదంలాగా అయితే మేము స్వీకరించుకొని జై శ్రీరామ అన్న మహామంత్రాన్ని మాత్రం మేము విడవలేదండి. మహా గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి. కని వినిగా ఎరగని రీతిలోని రామచంద్రమూర్తి పేరు చెప్తే దాతలందరూ స్వయంగా ముందుకొచ్చి ఇచ్చారండి. సో, మీరందరూ కూడా రాముల వారిని దర్శిస్తే కనుక జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.